సార్ వందనాలు సార్. వందనాలండి. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. సార్ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం సార్. 11, 12. అప్పుడు వారు నువ్వు ప్రజలను గురించి, జనములను గురించి, ఆయా భాషలో మాట్లాడే వారిని గురించి, అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పింది. ఇప్పుడు ఎక్కడ నెరవేరింది లేకపోతే నెరవేరవలసిందా సార్? కాదు, మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి అంటే శిష్యుడైన యోహానుతో చెప్పారు. అది ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఆ తర్వాత చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి మళ్ళీ ప్రవచించడం అవసరం అని చెప్పాడు. ఈ 13వ అధ్యాయంలోనే చెప్పాడు కదా. 7వ వచనంలో పరిశుద్ధులతో యుద్ధము చేయని వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనము మీదను ఆ క్రూర మృగమునకు అధికారం ఇవ్వబడెను. ఏమండి, తర్వాత రాజులను గూర్చి కూడా ప్రవచింపనగత్యము అన్నాడు. ఆ రాజులను గూర్చి ప్రవచించడమే 17, 17లో చూడండి. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము నెరవేరు కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను. ఇలాగా రాజులను గూర్చి 17, 10 7 రాజులు కలరు, 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. 12వ వచనం నీవు చూచిన 10 మంది కొమ్ములు, 10 కొమ్ములు, 10 మంది రాజులు. 13, 17, 13 వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఈ భూరాజులందరూ కూడా ఏకమై అబద్ధ క్రీస్తుకు సింహాసనం అప్పగిస్తారు. ఆ అబద్ధ క్రీస్తును భూజనాంగములందరూ కూడా మొక్కుతారు. ప్రజలను గూర్చి, రాజులను గూర్చి ప్రవచనాలే కదా ఇవన్నీ. రైట్.